నేను ఆశిస్తూ ఉన్నాను. చప్పట్లు కొడదాం. If you believe in Jesus Christ, you will be liberated from hell and the devil. మీరు యేసుక్రీస్తును నమ్మినట్లయితే మీరు సాతాను శక్తుల నుండి, నరకం నుండి విముక్తి పొందుతారు. హల్లెలూయా. Amen. If you believe in Jesus Christ, you will be free from sin and curse. మీరు యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తే దేవుడు మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాడు. పాప శాపాల నుండి విడుదల మీరు పొందుతారు. హల్లెలూయా. Amen. If you believe in Jesus Christ, you receive the power to become child of God. మీరు యేసుక్రీస్తును విశ్వసిస్తే మీరు దేవుని బిడ్డగా మార్చి ప్రభు యొక్క శక్తిని మీరు పొందుతారు. Amen. So then, who must I believe in Jesus Christ to become child of God? అయితే నేను ఎవరిని నమ్మాలి? నమ్మితే దేవుని బిడ్డగా మనం దేవుని బిడ్డగా ఉండగలము అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. Will we become child of God if you believe in Jesus Christ as the creator prophet? మనం యేసుక్రీస్తు ప్రభువారిని ప్రవక్తగా మనం నమ్మాలా లేక దేవుని బిడ్డగా మనం నమ్మాలా? Will we become child of God if you believe in Jesus as the creator leader who showed you love? మీరు యేసుక్రీస్తు ప్రభువారిని గొప్ప నాయకుడిగా విశ్వసిస్తే దేవుని బిడ్డలు అవుతారు. Yeah, no. Okay? Yeah. So then, who should you believe in Jesus Christ to become child of God? అయితే మనం ఎలా నమ్మాలి క్రీస్తుని? క్రీస్తులో ఉంటే, క్రీస్తుని నమ్మితే దేవుని బిడ్డగా అవుతామా? Yeah. Open Bible, John chapter 1, verse 10 to 12. Read it. యోహాను సువార్త 1వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలను మనం చదువుకుందాం. ఆయన మోక్షంలో ఉండెను. లోకం ఆయన మూలముగా కలిగెను. అందరూ కూడా మళ్ళా చదవండి. Twice to read. ఆయన లోకములో ఉండెను. లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయన తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులలో ఆయనను అంగీకరింపలేదు. తను ఎవరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. Amen. John chapter 1 verse 10 says that Jesus is God's creator. మీరు ఆయనను అంగీకరిస్తే దేవుని పిల్లలుగా మీరు వృద్ధి చెందుతారు. However, it is said that the people of the world did not recognize Jesus as God's creator. అవును, అదే నిజం. యేసు క్రీస్తును సృష్టికర్తగా అంగీకరించి సృష్టికర్త అయిన దేవునిగా అంగీకరించే ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలు అవుతారని వాటి యొక్క అర్థం. హల్లెలూయా. John chapter 1 verse 11 says that even the Jews who claimed to believe in God did not recognize Jesus as creator God and did not accept Jesus as the creator God. కాబట్టి యోహాను 1వ అధ్యాయము అక్కడ చూసినట్లయితే 10వ వచనం చూసినట్లయితే ఆయన లోకంలో ఉన్నాడు. ఆయన లోకములో ఉండెను. లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. Yes, sir. Okay. However, John chapter 1 verse
20 says that those who receive him become child of God. అయితే యోహాను సువార్త 1:12 మనం అప్పుడు చూసినట్లయితే ఆయన లోకంలో ఉన్నాడు, లోకం ఆయనను అంగీకరించలేదు. Does this mean that if you accept Jesus as a person, you will become child of God? కాబట్టి చూసినట్లయితే ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారు దేవుని బిడ్డలుగా దేవుడు వారిని చేస్తాడు. వారు రూపాంతరము పొంది దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించగలరు. దేవునికి స్తోత్రం. That's right. It means that anyone who realizes Jesus Christ as God the Creator and accepts Him as God the Creator become child of God. అయితే ప్రపంచంలో ఉన్న ప్రజలు యేసుక్రీస్తును సృష్టికర్తగా గుర్తించలేదు, మరియు యూదులు కూడా ఆయనను దేవుడు మరియు సృష్టికర్తగా ఆయనను అంగీకరించలేదు, గుర్తించలేదు. అయితే ఎవరైతే యేసుక్రీస్తును సృష్టికర్తగా ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడి పిల్లలొకటకు ఆయన వారికి అధికారం అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. Amen. The people of the world did not recognize Jesus as God the Creator, and even the Jews did not recognize Jesus as God the Creator, and did not accept Him. But He says that those who realize Jesus Christ as God the Creator and accept Jesus as God the Creator become child of God. కాబట్టి ఎవరైతే ఆయనను అంగీకరించలేదో నిజంగా దేవుని పిల్లలగుటకు వారి అర్హతను పోగొట్టుకున్నారు. ఎవరైతే దేవుని పిల్లలగుటకు వారు ముందుకు వచ్చి ఉన్నారో, వారి యొక్క హృదయాన్ని దేవునికి ఇచ్చి ఉన్నారో నిజంగా వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వారిని దేవుడి పిల్లలగుటకు ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. Amen. Therefore, the truth that Jesus Christ is God the Creator is the only truth of becoming child of God. కాబట్టి సత్యం ఏమిటంటే యేసుక్రీస్తుని సత్యవంతుడిగా అంగీకరించి ఆయనే సృష్టికర్త అనే సత్యాన్ని గ్రహించినట్లయితే మీరు దేవుని పిల్లలుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. Amen. Then, how can you realize and believe in Jesus Christ as God? అయితే అప్పుడు ఎలా మనం క్రీస్తుని నమ్మాలి, ఆయన బిడ్డగా మనం ఎలా చేర్చబడతాము అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Through the name of God, we can realize and believe in the secret that Jesus Christ is God. ఆయన నామము ద్వారా యేసుక్రీస్తు దేవుడు అనే రహస్యాన్ని మనము గ్రహించవచ్చు, మనము విశ్వసించవచ్చు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నిజంగా ఆయన పిలువబడినట్టు మనం అర్హత పొందుతాం. దేవునికి స్తోత్రం. Amen. John chapter 20, verse 29, 8, verse 29. Lily, open Bible, Bible open. John chapter 20, verse 20, 29, 8, 7, 29. Lily. Correct? John chapter 20, verse 27 to 29. Read it. మనం ఒకసారి చదువుకుందామండి. దేవుని వాక్యాన్ని ఇప్పుడు మనం చదివాం కదా, యోహాను సువార్త 10వ అధ్యాయము. ఆయన లోకములో ఉండెను, ఆ, లోకం ఆయన మూలముగా కలిగి 1వ అధ్యాయము 10వ వచనం. చదవండి. లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులను ఆయన అంగీకరింపలేదు.
Hallelujah. Thomas confessed to the resurrected Jesus, my Lord, my God. కాబట్టి ఆయన అంగీకరించిన వారికి దేవుడు తన యొక్క కుమారుడిగా ఉండుటకు ఆయన అర్హత ఇస్తూ ఉన్నాడు. When Thomas confesses to Jesus, my God, Jesus said, blessed are those who have not seen and yet believe. కాబట్టి ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారు దేవుని బిడ్డలుగా తీర్చబడతారు. Those who believe in Jesus as God are truly blessed by God. కాబట్టి యేసు క్రీస్తు బిడ్డలుగా తీర్చబడుటకు మనం ఏమి చేయాలి అంటే మనల్ని మనము దేవునికి అర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. Amen. Because if you believe in Jesus Christ as the God's creator God, you will receive the authority to become child of God. కాబట్టి ఆయనలో మనము క్రీస్తు రక్తము ద్వారా మనం కడగబడాలి. ఆయన బిడ్డలుగా మనం తీర్చబడాలి. ఆయనతో మనం సహవాసం చేయాలి. If you become child of God, you will be freed from the devil and curse. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే If you become child of God, you will be freed from sin and hurt. వారు నజరేయుడైన యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యోదాయు వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడింది. Okay, if you become a child of God, you will receive answered prayers. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను అది చేతును అని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. Amen. I bless you in the name of Jesus Christ that today will be day of fasting in which you will gain the authority to become child of God by realizing that Jesus Christ is God. హల్లెలూయా. ఈనాడు మనందరినీ కూడా నేను ఆశీర్వదిస్తున్నాను ఏంటంటే నిజంగా యేసు క్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఆయనతో మీరు సహవాసం కలిగి జీవించాలి. ఇంకా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యములు మీ జీవితంలో జరగాలని యేసు నామములో ఆశీర్వదిస్తున్నాను. దేవునికి స్తోత్రం. Amen. Then Thomas realized that Jesus was God and confessed that Jesus was God. అయితే మనం చూసినట్లయితే ఆయన నామమున మనం ఏమి అడిగినాలో ఆయన చేతును అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒక్కడు మాత్రమే చేయగలడు. అయితే అక్కడ చూసినట్లయితే యేసే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. Most people believe that Thomas came to believe in Jesus as God because he saw Jesus rise from the dead. అయితే అక్కడ చూసినట్లయితే థామస్ అనే వ్యక్తి ఎవరండి? ఆయన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు. దేవునికి స్తోత్రం. మీరు ఏమంటే అనికూడదు, మీరు తెలుసుకొని మీరు చెప్పాలి. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ చూసినట్లయితే థామస్ గారు యేసు ప్రభు వారితో నా ప్రభు నా దేవా అని ఒక దగ్గర ఒప్పుకున్నాడు. ఎక్కడండి? ఒక దగ్గర చెయ్యి పెట్టి చూశాడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గాయాల్లో. ఎస్ సార్. Do you think that Thomas came to believe in Jesus as God because he saw him rise from the dead?
అయితే ఇక్కడ చూసినట్లయితే థామస్ గారు సత్యం అంటే ఏమిటి, యేసు క్రీస్తుని సత్యవంతునిగా అంగీకరించి ఆయననే సృష్టికర్త అనే సత్యాన్ని గ్రహించినట్లయితే మీరు దేవుని పిల్లలు అవుతారు. అయితే ఆయన నామములోనే సత్యం ఉంది, అది ఎవరు పడితే అది చెప్పలేరు. అయితే థామస్ గారు చూసినట్లయితే ఆయన ఏం చేశారండి, నేను నమ్మను యేసు క్రీస్తు ప్రభు వారు మరలా లేచి ఉన్నానంటే నేను నమ్మను, ఆయన గాయాలలో నేను చూస్తే గానీ నేను నమ్మను అంటూ ఉన్నాడు. ఎస్ సార్. Even today, there are some people who are said to have died and come back to life, but no one believe in him as God. అయితే ఇక్కడ చూసినట్లయితే తోమా గారు ఆయన యేసు క్రీస్తు ప్రభు వారిని ఆ యొక్క గాయంలో వేలు పెట్టి చూసిన తర్వాత ఏమన్నాడండి, నా దేవా నా ప్రభు అని అంటూ ఉన్నాడు. Lazarus was raised from dead and decayed on the third day. But do any of you believe that Lazarus is God? అయితే థామస్ గారు యేసు దేవుడిని గ్రహించి యేసు దేవుడిని ఎలా ఒప్పుకున్నాడు, చాలా మంది ప్రజలు నమ్ముతారు తానే స్వతహాగా వచ్చి యేసు క్రీస్తు ప్రభువారు దేవుని మృతుల నుండి లేపి ఉన్నాడని ఆయనను చూచి ఉన్నారని చెప్పుకుంటారు. అయితే మీరు ఏం నమ్ముతున్నారు, థామస్ గారు లాగా యేసు క్రీస్తు ప్రభువారిని దేవుడు మృతుల నుండి లేపి ఉన్నాడని ఆయన మృతుల నుండి లేవడం మీరు కూడా చూచారా? ఈనాటికి చనిపోయిన వారిని మరియు తిరిగి వచ్చినట్లు చెప్పబడే వ్యక్తులు ఉన్నారు. జీవితంలో కానీ ఆయనకు దేవుడిగా ఎవరు కూడా నమ్మరు. అయితే లాజరు చూసినట్లయితే లాజరు 3వ దినమున ఆయన లేచి ఉన్నాడు. అయితే లాజరును కూడా మనం దేవుడిగా మనం చెప్పవచ్చా? అయితే లాజరును కూడా మనం దేవుడిగా చెప్పగలమా? లేదు. ఎస్ సార్. Of course, because Thomas saw the resurrected Jesus, he must have afraid of that, and has Thomas realized the secret that Jesus Christ is God. అయితే థామస్ లాజరు గారు కూడా ఆయన కూడా 3వ దినాన లేపి ఉన్నారు. కుళ్ళు పట్టిన శవంతో ఉన్న ఆయనను యేసుక్రీస్తు ప్రభువారు లేపి ఉన్నాడు. అయితే ఆయన కూడా మనం దేవుడికి అనుకుందామా? లేదు. ఇక్కడ చూసినట్లయితే కారణం థామస్ గారు తోమా గారు యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని చూసి నమ్మి తాను క్రీస్తును అంగీకరించడంలో చూసినట్లయితే ఆయన అంగీకరించి ఉన్నాడు. ఆయన గాయంలో వేలు పెట్టి చూసి ఉన్నాడు. ఆయన గాయంలో నుంచి దేవుని యొక్క నామాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం. However, Thomas seeing the resurrected Jesus was not the decisive factor in Thomas' realization of the secret that Jesus Christ is God. థామస్ గారు పునరుద్ధానుడైన యేసును చూసి ఆయన నీ వేలు ఇటు చాచి నీ చేతులు చూడుము, నా వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక Amen. Then how did Thomas come to realize that Jesus is God the Creator? కాబట్టి అక్కడ చూసినట్లయితే తోమా గారిలో ఏమొచ్చిందండి? విశ్వాసం వచ్చింది. ఎప్పుడైతే ఆయన గాయాలలో వేలు పెట్టి చూసి ఉన్నాడో వెంటనే విశ్వాసం వచ్చింది. దేవునికి స్తోత్రం. Amen. Now focus, because you too, like Thomas, you will see the conclusive evidence that Jesus Christ is God. అయితే చూసినట్లయితే థామస్ గారు ఇంతకు ముందు యేసుక్రీస్తు ప్రభువారు లేచి ఉన్నాడని నమ్మలేదు. ఎప్పుడైతే తోమా గారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గాయాలలో
వేలు పెట్టి చూసి ఉన్నాడు. ఆ గాయాలలో నుండి ఎవరు కనబడారండి? దేవుని యొక్క నామము కనబడింది. దేవునికి స్తోత్రం. యెహోవా నామము కనబడింది. ఆయనే దేవుడిగా ఆయనకి కనబడ్డాడు కనుక వెంటనే దేవా నా ప్రభు అని గట్టిగా అన్నాడు. దేవునికి స్తోత్రం. And the resurrected Jesus saw the Thomas. He hands with the nail marks and said to him, "Look at my hands and do not be unbelieving, but believe." కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అప్పుడు యేసు నామాన్ని ఆయన గ్రహించాడు. యేసు క్రీస్తు ప్రభువుని ఆయన గ్రహించి ఉన్నాడు. ఆయన వేలలో నుండి దేవుని యొక్క స్వారూప్యాన్ని చూసి ఉండొచ్చు. స్వారూప్యాన్ని చూసి ఆయన యొక్క హృదయాన్ని మార్చుకున్నాడు. Jesus said to Thomas, "Look at the nail marks in my hand and believe." కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అంటూ ఉన్నాడు, నా వైపు చూసి నీవు చూడుము, నా చేతిని చూడుము, నా చేతిలో నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసిని కాక విశ్వాసువై ఉండమని నా ప్రభువా నా దేవా అంటూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. Amen. The moment Thomas sees Jesus' hand with the nail marks, Thomas realized the secret that Jesus is God, and Thomas confessed to Jesus, "My God." అయితే శిష్యులందరి యొక్క ఆలోచనలు వేరు, తోమా ఆలోచనలు వేరు. అయితే అక్కడ చూసినట్లయితే తోమా గారిలో ఉన్న అవిశ్వాసాన్ని పోగొట్టుటకు యేసు క్రీస్తు ప్రభువారు మరలా ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే ఆయనలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేసి ఉన్నాడు. ఇక నువ్వు విశ్వాసిగా ఉండు, చూచి నమ్ముట వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. దేవునికి స్తోత్రం. Amen. Thomas did not realize the secret that Jesus Christ is God by seeing the resurrected appearance of Jesus. Thomas realized the secret that Jesus Christ is God by seeing the nail marks on Jesus' hand. అందుకే థామస్ గారు యేసు చేతుల వైపు ఉన్న ఆ గాయాలలో ఉన్న యెహోవా నామాన్ని గ్రహించి నా దేవా నా ప్రభువా అని ఒప్పుకున్నాడు. హల్లెలూయా. Amen. Thomas, the nail marks on Jesus' hands mean that there is a decisive evidence that Jesus Christ is God. కాబట్టి అక్కడ చూసినట్లయితే నా దేవా నా ప్రభువా అని చెప్పడం అది అంత సాధ్యమండి? దేవుణ్ణి మాత్రమే నా దేవా నా ప్రభువా అంటారు. అయితే ఆయన ఏం చూశాడో ఆయన గాయాలలో నుండి చెయ్యి పెట్టి ఆయన విశ్వాసాన్ని పొందుకొని ఆయన గాయాలలో నుండి దేవుడి యొక్క నామాన్ని చూశాడు. వెంటనే ఏమన్నాడండి? ఆయన మనోనేత్రాలు తెరవబడి నా దేవా నా ప్రభువా అని పలికాడు. దేవుడికి స్తోత్రం. ఆయనే దేవుడు, ఆయనే గొప్ప దేవుడు. చేస్తాడు. How did Thomas come to realize that Jesus was God? After seeing Jesus' hand with the nail marks. కాబట్టి ఈనాడు ఎటువంటి స్వభావం నీలో ఉన్నా గాని నీలో నుండి అవిశ్వాసాన్ని తీసివేయి. దేవుని నమ్ముకో, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించు. నిజంగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన వాక్య బోధనలో ఎదుగు. నీ విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకో. ఆయన కృపలో నువ్వు నడవాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. Amen. Because Thomas saw the name of God, Jehovah, in Jesus' hand where the nail marks were. కాబట్టి చూసినట్లయితే తోమా గారు యేసు క్రీస్తులో నుండి యెహోవా దేవుని నామాన్ని చూశారు.
ఆ యొక్క గాయంలో నుండి యెహోవా నామాన్ని చూశారు. హల్లెలూయా. Amen. Because the meaning of the name Jehovah is look at the hand, look at the nail. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, నా యొక్క చేతిని చూడు, నా యొక్క చేతి వేలలో ఉన్న గాయాన్ని చూడు, నమ్ము, అవిశ్వాసాలను తీసివేయి అని ఆయన చెప్తూ ఉన్నాడు. Jesus Christ showed Thomas his hand, which nail marks, and said, look at my hand and believe. The moment Thomas saw Jesus' hand with nail marks, he saw the name Jehovah, which means look at the hand, look at the nail. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మొదటి పదంగా హెబ్రూ భాషలో చూసినట్లయితే యుడ్ అనగా చేయి, రెండవ పదం చూసినట్లయితే యెహోవా హి చూచుట అని అర్థము, మూడవ పదంగా చూసినట్లయితే వాల్ మీన్స్ నెయిల్ అని అర్థం, అనగా ఆ యొక్క చేతి గాయములు అని ఆ యొక్క పదానికి అర్థమైంది. నాలుగవ పదం యెహోవా అనగా హి లుక్కెట్ అని అర్థం. యెహోవా అనే పదం అర్థం ఏమిటంటే నీ వేలు ఇటు చూచి నా చేతిలో ఉన్న గాయాన్ని చూడు అని. The mean Jehovah is made up of 4 Hebrew alphabet Yud He Vav He, Yud He Vav He. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నా యొక్క చేతి వేలలో ఉన్న ఆ గాయాన్ని చూడు, నీలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివే, అవిశ్వాసము కాక విశ్వాసము ఉండు, నువ్వు ధన్యుడు కలిగి ఉండు అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. Each Hebrew alphabet has a meaning. కాబట్టి నిజంగా మనం చూసినట్లయితే క్రీస్తే తానే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, నేనే దేవుడినని. హల్లెలూయా. Amen. The first alphabet of Jehovah, Yud means hand. Yud means hand. Yud means hand. First alphabet. Yod. యుడ్ అనే పదానికి అర్థం ఏంటంటే చేతి అని అర్థం. రెండవ పదం హి అనే యెహోవా అనే పదానికి అర్థం ఏమిటంటే చూడుము అని. మూడవ పదానికి అర్థం ఏంటంటే నెయిల్, హెబ్రూ భాషలో వ్యాడ్ అని అంటారు. దాన్ని గాయములో, చేతిలో ఉన్న గాయము అని అర్థము. నాలుగవ పదం యెహోవా అనగా హి లుక్కెడ్ అని అర్థము. కాబట్టి చూసినట్లయితే నా చేతి వేలను చూడు, నా చేతి వేలలో ఉన్న యెహోవాను చూడు అని. The second of alphabet of Jehovah, He means look at. He means look at. ఆయన పునరుద్ధారుడే, ఆయన పాముతో నీ వేలు ఇటు చూచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసము కాక విశ్వాసమై ఉండమని ఆయన చెప్పుచు అప్పుడు తామ తెలుసుకున్నాడు. క్రీస్తును గ్రహించి ఆయనలో ఉన్న రహస్యాన్ని గ్రహించి ఆయన చేతి గాయములలో ఉన్న యెహోవా నామమును గ్రహించి యేసే నిజమైన దేవుడై ఉన్నాడని ఆయన తెలుసుకున్నాడు. చెప్పండి కూడా దేవుడు. The third alphabet of Jehovah, Vav, same, Vav, means nail. Means nail. Vav means nail. alphabet, 세 번째. alphabet. కాబట్టి ఈ అనగా యడ్ అనగా చేతి అని. చేతిలో The four alphabet of Jehovah, He means look at. He means look at. కాబట్టి చూసినట్లయితే నా చేతి వేలలో ఉన్న యెహోవా నామాన్ని చూడు, ఆయనలో ఉన్న శక్తిని గ్రహించు. Therefore, the
means look at the hand, look at the nail. కాబట్టి నా చేతిలో ఉన్న గాయములలో ఉన్న యెహోవా నామాన్ని చూడు, ఆయనలో ఉన్న శక్తిని గ్రహించు, ఆయనే నేనయ్యునని నువ్వు గ్రహించు అని ఆయన చెప్తున్నాడు. Jesus is resurrected and shows his nail marks hand and tell Thomas, look at my hand and do not be believing but believe us. కాబట్టి నా చేతి వేలలో ఉన్న గాయాల్లో నుండి నీకు నీ వేలు పెట్టి చూడుము, నిజముగా నేనే దేవుడినై ఉన్నాను. ఆ దేవుడే నన్ను లేపి ఉన్నాడు, ఆయనే నన్ను పునరుద్ధానుడుగా నన్ను లేపి ఉన్నాడు. ఇక ఏ దేవుడు కూడా నాడు లేడని తెలియజేస్తూ ఉన్నాడు. At the time, Thomas realized the secret of Jesus is God. As soon as he saw his name of Jehovah, which means look at the hand, look at the nail in Jesus' hand with the nail mark. కాబట్టి నీవు నా యొక్క చేతిని చూడు, ఆ గాయాన్ని చూడు, నువ్వు అవిశ్వాసము కాక విశ్వాసమై కొనసాగు, నీ జీవితంలో ఆ యొక్క విశ్వాసాన్ని తీసివేయి అని తెలియజేస్తూ ఉన్నాను. That's why Thomas saw the nail marks on Jesus' hand and confesses, my God. కాబట్టి నిజంగా క్రీస్తే దేవుడై ఉన్నాడని ఆయన గ్రహించి ఉన్నాడు. At this time, if you realize that Jesus Christ is God, say Amen. కాబట్టి నిజంగా నీ యొక్క జీవితంలో కూడా అల్పవిశ్వాసం ఉందండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గాయాల వైపు చూడు, ఆయన వైపు చూడు, అల్పవిశ్వాసాన్ని నీలో నుండి తీసివేయి, నిజంగా విశ్వాసమై నువ్వు కొనసాగు. ఆమేన్. Amen. Therefore, through the secret of God's name, Thomas realized the secret that Jesus Christ is God and confesses, my God. కాబట్టి ఆయన గ్రహించి ఉన్నాడు, నిజంగా ఆ యొక్క యెహోవాయే ఈయనని. ఆయన అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు, నన్ను చూసినను నా దేవుని చూసినను ఒక్కటే అని. దేవునికి స్తోత్రం. అంటే దానికి అర్థం ఏంటంటే నేనే దేవుడును, నన్ను చూసినను నా తండ్రి చూసినను ఒక్కటే, నేనే దేవుడినై ఉన్నానని దాని గుర్తుగా తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. Yes. Amen. Thomas confesses Jesus as my God, not only because he saw the name Jehovah through Jesus' hand with the nail marks. కాబట్టి నిజంగా ఆ యొక్క తోమా గారు నిజంగా తన అవిశ్వాసాన్ని తీసివేసి ఉన్నాడు. నిజంగా ఈ భారతదేశాన్ని కూడా తోమా గారు వచ్చి భారతదేశాన్ని కూడా వెలిగించాడు. దేవునికి స్తోత్రం. Another reason is that Jesus repeatedly told his disciples the secret of Jesus Christ is God in the last night. అయితే ఆయన చివరి రాత్రి కూడా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అప్పగింపబడే ముందు, మనుషుల చేతికి అప్పగింపబడే ముందు ఆయన తన శిష్యులతో కూడా చెప్పుచూ ఉన్నాడు. పదే ఆయన శిష్యులతో కూడా చెప్పుచూ ఉన్నాడు, నేనే ఆయనని. దేవునికి స్తోత్రం. Amen. John chapter 14 verse 14. Read it. Open Bible. ఒకసారి యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం మనం ఒకసారి చదివినట్లయితే, John chapter 14 verse 14. కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసమించుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలదు. హల్లెలూయా. Amen. Jesus said, if you relate to me for anything, I will answer you. అయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం కూడా ఒకసారి మనం చూసినట్లయితే, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను
చేతును అని తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. Yes. You should pray only to God. కాబట్టి మీరు దేవుణ్ణి మాత్రమే ప్రార్థించాలి. దేవునికి మాత్రం మనం ప్రార్థించాలి. The only objective of our prayers is God. కాబట్టి మన ప్రార్థనలో ముఖ్యమైనది ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుడే. దేవునికి స్తోత్రం. But Jesus says, if you pray to me, I will answer you. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో అంటూ ఉన్నాడు ఏంటంటే నా నామములో మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అని. The meaning of his word is that Jesus is the God who receives prayers. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఏంటంటే నా నామమును మీరేమి నన్ను ఏమి అడిగినను నేను చేతును అంటూ ఉన్నాడు. దేవుడు మాత్రమే ఆ మాట అనగలడు, మనుషులు అనలేరు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే యేసే దేవుడిగా అక్కడ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. Amen. And Jesus said, if you I pray for anything, I will respond. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్తూ ఉన్నాడు, మీరు నా నామమున నన్ను ఏమి అడిగినను కూడా నేను చేతును. దేవుడు మాత్రమే ఆ మాట అనగలడు. యేసుక్రీస్తు ప్రభువారు మాట అన్నాడు. దేవునికి స్తోత్రం. Yes. God is the only one who can respond to anything. కాబట్టి దేవుడు ఒక్కడు మాత్రమే మన ప్రార్థనలు విని సహాయం చేయగలడు. But Jesus says, pray me for anything and I will respond. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అని. దేవునికి స్తోత్రం. Amen. Amen. The meaning of his word is that Jesus is God who can answer any prayer. ఆ పదమునకు అర్థం ఇదే, యేసు దేవుడు ఆయన నామమున మీరు ప్రార్థన చేసి అడిగితే ఆయన తప్పకుండా చేస్తాడు. Amen. John chapter 14, verse 1. Read it. 14వ అధ్యాయము 1వ వచనం మనం ఒకసారి తెరిచి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి. 14:1 అండి. దేవుని ఆయనను విశ్వాసం ఉంచుడి. మంచి సబ్జెక్ట్ అండి, అందరూ కూడా వినాలి. నా తండ్రి చాలండి. ఎస్ సార్. Amen. Hallelujah. కాదు అనేటటువంటి విషయాన్ని గురించి ఆయన చెప్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. Yes, sir. Jesus said to his disciples who believe in God, it's only God. Believe in God. Believe also in me. ఆయన అంటూ ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచుడి అని. ఎస్ సార్. The meaning of believe in me as you believe in the God you believe in is I am same God you believe in. అర్థం ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచులాగున నా యందును విశ్వాసం ఉంచుడి అని అర్థం. నేనే నువ్వు నమ్ముచున్న ఆ దేవుడని ఆ పదానికి అర్థం. దేవునికి స్తోత్రం. Amen. So only objective of faith you must believe in is God. ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే విశ్వాసము. మనం దేవుని యందు విశ్వాసము తప్పకుండా ఉంచాలి. However, Jesus says, believe in me, Jesus, just as you believe in God. యేసుక్రీస్తు ప్రభువుల వారు చెబుతున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచులాగున నా యందు విశ్వాసం ఉంచమని ఆయన చెబుతూ ఉన్నారు.
This means Jesus is the same God in whom you believe. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, యేసే ఎలా అంటూ ఉన్నాడు ఏంటంటే, నన్ను చూసిన వాడు దేవుణ్ణి చూసినట్టే అని. That is why Jesus said, he who has seen me has seen God. కాబట్టి ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారిలో ఏ మాత్రము కూడా పాపం ఉండదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, నిజంగా ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే కుమారుని యందు కూడా మనము విశ్వాసం ఉంచాలి. Amen. John chapter 14, verse 7. Lily, I will. యోహాను సువార్త 14వ అధ్యాయం. మాట్లాడకండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడు నుండి మీరు ఆయనని ఎరుగుదురు, మీరు నన్ను ఎరుగంటే నా తండ్రిని ఎరుగుదురు. ఎప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూసి ఉన్నారని చెప్పాడు. హల్లెలూయా. Amen. Therefore, through his farewell sermon, Jesus Christ clearly told his disciples, I am God. I am in whom you believe, and I am God whom you fear. కాబట్టి ఆయన అంటూ ఉన్నారు, మీరు నన్ను ఎరుగంటే నా తండ్రిని ఎరుగుదురు. అంటే అనగా మీరు నా తండ్రిని ఎరిగినను నన్ను ఎరిగినట్లే అని ఆయన చెప్తూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం. Amen. Now, those who has realized that Jesus is God, who must believe in, say Amen. కాబట్టి మనం యేసు క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచాలి. యేసు క్రీస్తు ప్రభువారి యందు నమ్మకం ఉంచాలి. ఆయనను మనం నమ్మినట్లయితే నిజంగా మన జీవితంలో మేలును మనము చూస్తాం. దేవునికి స్తోత్రం. Amen. Hallelujah. Because Jesus is the creator God. Jesus said, I exist before the creation of the world. ఆయన అంటూ ఉన్నాడు, యేసు క్రీస్తు ప్రభువారు మీరు నా తండ్రిని ఎరిగి ఉంటే నన్ను కూడా మీరు ఎరిగినట్లే. కాబట్టి ఆయన తండ్రిని మనం ఎరగాలి, దేవుడిని మనం ఎరగాలి. యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రిని మనం చేరుకోవాలి. ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. Amen. John chapter 17, verse 5. Lily, often. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం ఒకసారి మనం చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ఇదండి. 5:5. మహిమ ఉండను, ఆ మహిమతో ఇప్పుడు మీ యొద్ద మహిమపరచును. హల్లెలూయా. Amen. In John chapter 17, verse 5, Jesus is clear saying that he has been with God the Father before the foundation of the world. కాబట్టి మరలా నేను చెబుతాను, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మీ యొద్ద మహిమ పరచుము అని. Therefore, Jesus Christ is God who is before the creation of the world. అక్కడ చూసినట్లయితే యేసు తాను తండ్రి అయిన దేవునితో ఉన్నానని స్పష్టంగా చెబుతున్నాడు. జగత్ పునాది వేయబడక ముందే ఆయన ఉన్నాడు. ఆయన మహిమ ద్వారా ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. Is no accident that Thomas confesses that Jesus Christ was my God. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే థామస్ గురించి మనం చదివి ఉన్నాం. అయితే ఆయన చూసినట్లయితే ఇది ఏదో యాక్సిడెంట్ గా ఆయన చెప్పలేదు నా దేవా నా ప్రభు అని. థామస్ చూసినట్లయితే దేవుడు అని ఆయనను ఒప్పుకున్నాడు. ఆయన ఏదో నామకర్తంగా ఆయన చెప్పలేదు నా దేవా నా ప్రభు అని. On the last day, Jesus Christ repeatedly told his disciples, I am God. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన
యేసుక్రీస్తు ప్రభుల వారు పదే పదే చెప్పారు ఆ యొక్క శిష్యులందరికీ కూడా నేనే ఆయనను అని. హల్లెలూయా. Amen. John chapter 13, verse 18. యోహాను సువార్త 13వ అధ్యాయము 18 నుంచి 19. యోహాను సువార్త 13వ అధ్యాయం 18-19. జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. Amen. The original Greek text, the original Greek text Bible for I am in verse 19 is ego eimi. అక్కడ 19వ వచనం ఇప్పుడు మనం చదివాం కదండి. జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు ఇది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. Ego eimi is said to be name of God in Exodus chapter 3 verse 14. కాబట్టి అక్కడ చూసినట్లయితే నిర్గమకాండము 3:14 కూడా దేవుని పేరును అక్కడ ప్రస్తావింపబడడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ 19వ వచనంలో కూడా నేనే అని అక్కడ రాయబడింది. అక్కడ చూసినట్లయితే నేనే ఉన్నవాడును అనువాడిని కూడా అక్కడ చెప్పడం జరిగింది. Therefore, when Jesus Christ said in verse 19, I am, he was saying, I am God. I ego eimi. He was saying, I am God. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్తూ ఉన్నాడు ఐ యామ్ గాడ్, నేనే ఆయనను. ఆయన ఇండైరెక్ట్ గా ఆయన చెప్తూ ఉన్నాడు నేనే ఆయనను. గ్రీక్ భాషలో చూసినట్లయితే ఇగో ఈ జీవో ఇగో ఈమి అని అక్కడ రాయబడి ఉంటుంది. Okay. Ego eimi. Okay. John chapter 18, verse 5-6 reading. యోహాను సువార్త 18వ అధ్యాయము 5-6 చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 5-6. యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అంగీకరించిన యూదులు వారి యొద్ద నిలుచుచుండెను. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడింది. హల్లెలూయా. Amen. In verse 5, Jesus said to Roman soldier who came to arrest the king, I am he. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పట్టణంలోనికి వచ్చినప్పుడు ఆ రోమన్ సైనికులతో అంటూ ఉన్నాడు. ఆయన ఏమనంటే నేనే ఆయనను. ఎవరైనా ఆయన దేవుడే. దేవునికి స్తోత్రం. In verse 5, the original Greek text of the Bible, I am he, is ego eimi, which refers to God's name. అయితే ఒరిజినల్ గ్రీక్ భాషలో ఏమని రాయబడి ఉంటుంది 5వ వచనంలో ఇగో ఈమి ఈ జీవ ఏగో ఈమి అని అంటే నేనే అతనిని అని యొక్క అర్థం. నేనే ఆయనను అని గ్రీక్ భాషలో తెలియజేయడం జరుగుతుంది. In Exodus chapter 3 verse 14, ego eimi is the name of God that God first revealed to Moses. అయితే నిర్గమకాండము 3:14 ఒకసారి చూసినట్లయితే ఇగో ఈమి
అనే పదం ఏ పదం అనేది గ్రీకు పదము అనేది దేవుని యొక్క మొదటి పేరంట. మోసే కాలము ఆయన మోసేతో చెప్తూ ఉంటాడు ఏమని, నేను ఉన్నవాడును అనువాడును, నేనే అని ఆయన తెలియజేయడం పలకడం అక్కడ జరిగింది. Therefore, in John chapter 18, verse 5, Jesus declared to Roman soldiers who had come to arrest him that his soul was aiming that is God. యోహాను సువార్త 18వ అధ్యాయం. అమ్మా బైబిల్లోని వారు తెలవండమ్మా, అలా మూసేస్తున్నారు ఒక్కొక్కరు. బైబిల్లోని వారు తెరవండి, చదవండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 5వ వచనంలో యేసు రోమన్లతో చెప్పుచూ ఉన్నాడు, అతన్ని పట్టుకోవడానికి వచ్చిన చదవండి. నజరేయుడైన యేసును ఉత్తరమేయగా యేసు ఆయన నేనే అని వారితో చెప్పాడు. ఆయన అప్పగించిన యూదులు వారి వద్ద నిల్చుంటారు. ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడింది. హల్లెలూయా. అయితే రోమీలు వారందరూ కూడా, సైనికులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ధైర్యంగా చెప్తూ ఉన్నాడు, నేనే ఆయనలో. దేవునికి స్తోత్రం. చనిపోతానని కొంతమంది చేసిన, కొంతమంది మాట మార్చిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన మాత్రము ధైర్యంగా చెప్తూ ఉన్నాడు, నేనే ఆయనలో, నేనే దేవుడు. దేవుడికి స్తోత్రం. Amen. Hallelujah. Yeah. When Jesus declared ego eimi, those who had come to arrest him was dragged away and prepared. యేసయ్య ఆ మాట ఆ గ్రీక్ భాషలో చెప్పినప్పుడు, ఇగో ఇమి అని చెప్పినప్పుడు వారు వచ్చి ఆయనను తీసుకొని వెళ్ళిపోయారు. అయితే రోమీలందరూ కూడా, సైనికులందరూ కూడా, కొంతమంది అయితే నేల మీద పడ్డారు. ఆయన మురికారు. చూసినట్లయితే ఆయన ధైర్యంగా చెప్పాడు, నేనే ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పినను కూడా లోకం ఆయనను అంగీకరించలేదు, ఆయన నమ్మలేదు, ఆయనే దేవుడని నమ్మలేదు. ఆయన వెళ్ళిన తర్వాత, పరలోకి వెళ్ళిన తర్వాత గుండెలు బాదుకుంటూ, మేము యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుణ్ణే మేము ఆయన హింసించామా అని వారు తెలుసుకున్నారు. ఎస్ సార్. The disciples must have remembered this incident with the strong impression. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన తీసుకువెళ్ళిపోయారని తెలుసుకున్న తర్వాత ఆ యొక్క శిష్యులకు ఆ యొక్క సంఘటన బలంగా నాటుకుపోయింది. అయితే యేసుక్రీస్తు ప్రభువుని ప్రభుల వారిని ప్రధాన యాజకుని ముందుకు తీసుకొని వచ్చారు. అక్కడ కూడా ఆయన ప్రకటించాడు, నేనే ఆయననని. దేవునికి స్తోత్రం. And Jesus was taken before the high priest by the Roman soldier, and Jesus Christ declared again before the high priest, ego eimi. అయితే ఆయనను తీసుకొని వెళ్ళిపోయా సైన్యమంతా కూడా వారు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని వెళ్ళిపోయారు. ప్రధాన యాజకుని ముందుకు తీసుకొని వెళ్ళిపోయారు. అయితే ప్రధాన యాజకుడు అడిగినప్పుడు, ఇగో ఇవి అనండి కూడా, అందరూ కూడా ఇగో నేనే ఆయన అన్నాడు. దేవుడికి స్తోత్రం. Amen. Mark chapter 14, verse 62. 62వ వచనం 62 నుంచి 64. మార్కు సువార్త తట్టట్మని తీద్దాం. బైబిల్ ఉన్నవారు మార్కు సువార్త 14వ అధ్యాయము 62. యేసు అవును నేనే, మీరు మనుష్య కుమారుడు శక్తిమంతుడని కుడి పార్శ్వమున కూర్చుండటయు ఆకాశ మేఘాలుడే వచ్చుటయు చూచిదరని చెప్పాను. ప్రధాన యాజకుడు తన వస్త్రమును చింపుకొని, మనకి ఇక సాక్షులతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కదా, మీకేమి తోచుచున్నదని అడగగా వారందరూ మరణముకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసింది. Amen. Okay. Okay. In verse 62,
The original text for Jesus I am is ego eimi, which means I am who I am. ఒరిజినల్ గ్రీక్ పదంలో ఏమని రాయబడి ఉంటుందంటే ఇగో ఇమి అని రాయబడి ఉంటుంది. ఆ పదానికి అర్థం ఏంటంటే మన తెలుగులో నేనే, నేనే ఆయనను, నేనే నువ్వు చూసుచున్న ఆ దేవుడిని నేనే అని మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం. Amen. The high priest know full well that ego eimi is the name of God in Exodus chapter 3 verse 14. అయితే అక్కడ చూసినట్లయితే ప్రధాన యాజకుని దగ్గర తీసుకెళ్లారు యేసుక్రీస్తు ప్రభువారు. తీసుకువెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నాను ఆయన దగ్గర కూడా ఇగో చెప్పండి, ఇగో ఇమి ఏమన్నా అంటే పదానికి అర్థం ఏంటండి? నేనే, నేనే. ఆయనకు అర్థమైపోయింది ఇగో ఏమి అంటే. ఎవరికి కూడా భాష అర్థం అవ్వకపోవచ్చు ఇగో ఏమి. అది లేఖనములో మోసే ధర్మశాస్త్రము రాయబడి ఉంది. నిర్గమకాండము 3:14 రాయబడి ఉంది. ఏంటంటే ఆ యాజకునికి తెలిసిపోయింది, ఆ యొక్క ప్రధాన యాజకునికి తెలిసిపోయింది ఆ పదానికి అర్థం ఏంటో. ఈ ఇగో ఇమి అంటే నేనే అని. వారెవ్వరికి ఆ సైన్యం అంతటికి ఎవరికి కూడా తెలియకపోవచ్చు, కానీ ఆ ప్రధాన యాజకుడు మాత్రం తెలిసిపోయింది. వెంటనే నాకు ఆయన బట్టలు చింపుకొని, ఆ ప్రధాన యాజకుడు బట్టలు చింపుకొని వెంటనే ఇంకా మనకు సాక్ష్యాలతో పని లేదు, ఆయనే దేవుడిని ఒప్పుకుంటున్నాడు, వెంటనే సిలువ వేసేయండి అని అన్నారు. So when Jesus Christ said, I am ego eimi, the high priest immediately know that Jesus was claiming, I am God. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు నేను ఇగో ఇమి అని చెప్పినప్పుడు అది నేనే దేవుడినని చెప్పుకున్నాడు, తను తాను చెప్పుకున్నాడు. అయితే వెంటనే ప్రధాన యాజకుడు వెంటనే తెలుసుకొని, కాబట్టి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈయన దేవదూతను చేస్తున్నాడు. వెంటనే ఈయన్ని సిలువ వేసి ఆయన ప్రకటించారు. So the high priest said that Jesus was blaspheming, and the high priest he rose and said that he was worthy of death. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఎవరికైనా ప్రాణము కంటే విలువైనది ఏమైనా ఉన్నదండి? ఏమైనా ఉన్నదా? ప్రాణం కంటే విలువైనది ఉన్నదా? అని ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు మనందరి కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు ఇగో ఏమి, నేనే ఆయనను, నేనే మీరు ఎదురు చూస్తున్న ఆ దేవుడును నేనే అని సత్యాన్ని చెప్పినా కూడా వారు గ్రహించలేకపోయారు. దేవునికి స్తోత్రం. There is nothing more precious than life. అయితే అక్కడ చూసినట్లయితే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ యేసయ్య ఎలా చెప్పాడు ఇగో ఏమి, నేనే దేవుడనని తను తాను చెప్పుకున్నాడు. వెంటనే అతను నిశ్చయముగా ఈయన మరణానికి పాత్రుడని వారు సిలువ వేసేయమని వారికి చెప్పారు. Nevertheless, Jesus declared, I am ego eimi, that is, I am God, in front of those who were alive, determined to kill him. అయితే ఇగో ఏమి అని నేను ఆయనను చెప్పినా గాని వారు నమ్మలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడు వారు, యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు అన్నది కాదనలేని సత్యం. దేవునికి స్తోత్రం. అది కాదనలేని ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు కూడా కాదనలేని సత్యము. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడై ఉన్నాడు. ఇగో ఏమి ఆయనే, నేనే ఉన్నవాడును అనువాడైన దేవుడు, ఆయనే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. Amen. Because the truth that Jesus Christ is God is an undeniable truth that cannot be
exchanged even for death. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అన్నది కాదనలేని సత్యము. మృత్యువు కోసం కూడా అది మారదు, మృత్యువు కూడా అది మార్చలేదు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని అన్న మాట దేవునికి స్తోత్రం. Even in the face of death, you must maintain your confession of faith and believe that Jesus Christ is God. మరణం ఎదురైనా గాని యేసుక్రీస్తు ప్రభువారి కొరకు మనం నిలబడాలి. నిజమైన మన విశ్వాసంలో మనం నిలబడాలి. ఆయన అధికారములకు మనం ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు దేవుడని మనం ఒప్పుకోవాలి. హల్లెలూయా. Because the belief that Jesus Christ is God is the only belief that can make you child of God and enter heaven. ఎందుకంటే మన నమ్మకం, విశ్వాసం యేసుక్రీస్తు దేవుడు అని నమ్మాలి. అది ఒక్కటే మన నమ్మకం. మనల్ని ఆయన తన రాజ్యంలోనికి చేర్చి తన బిడ్డలుగా చేర్చుటకు ఆ విశ్వాసం ఒక్కటే మన నమ్మకం. దేవునికి స్తోత్రం. Even though Jesus knows that terrible suffering await him because he claimed, I am God, he did not fall. He claimed and walked the painful path of cross. తనకు శ్రమలు ఎదురవుతాయని తెలిసి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడండి? నేనే దేవుడను, ఇగో ఏమి. ఆయన వాదనకు వేగంగా బాధాకరమైన శిలువ మార్గంలో ఆయన నడిచాడు. దేవునికి స్తోత్రం. It is no coincidence that Thomas confesses to the resurrected Jesus, my God. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే థామస్ గారు పునరుద్ధానుడైన యేసును నా దేవా అని చెప్పడం సామాన్య విషయమా కాదు. హల్లెలూయా. On the last night, Jesus repeatedly said to his disciples, I ego eimi, and Jesus did not solely he claimed that I ego eimi as he went to the cross. మొదటి నుండి శిలువ వేసే వరకు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్పారు ఏంటంటే నేనే ఆయనను, నేనే ఆయన బాబు అని చెప్పినా కూడా వారు నమ్మలేదు. As a result, the words I ego eimi were clearly written in the heart of disciples, and Thomas confesses the resurrected Jesus as my God. అయితే ఆయన చివరి వరకు శిష్యులతో చెప్పి ఉన్నాడు, నేనే ఆయనను, నేనే దేవుడిని అని చెప్పినా కూడా వారు కూడా నమ్మలేదు. దేవునికి స్తోత్రం. As the moment Thomas saw Jesus' hand with nail marks, Thomas would have clearly remembered not only God's name, Jehovah, but also God's name, ego eimi. కాబట్టి ఆయన పునరుద్ధానప్పుడు నిజంగా వారు తెలుసుకున్నారు. ఆయన వచ్చి మా వారికి కనబడిన తర్వాత తెలుసుకున్నారు నిజమైన దేవుడు ఈయనే. హల్లెలూయా. Because on the last night, Jesus Christ repeatedly said, I ego eimi, and the name of God, Jehovah, and the name of God, ego eimi, out of prayer. యెహోవా అనే పేరుకు ఇగో ఇమి అనే పేర్లు దేవుడు వెల్లడించిన పేర్లు. మోసే సమయంలో నిర్గమకాండంలో 3:14 చూసినట్లయితే ఆ యొక్క యేసు ఆ దేవుని యొక్క పేరును వెల్లడించడం అక్కడ జరిగింది. ఇగో ఇమి అనే పదానికి నేనే ఏంటండి, నేనే ఆయనను
అని తెలియజేయడం జరిగింది. When the name of God, Jehovah, is mentioned, the name of God, ego eimi, should naturally come to mind. యెహోవా అనే పదానికి ఇగో ఇమి, నేనే ఆయనను, నేనే ఉన్నవాడును, అనువాడైన దేవుడును అని. Because the name Jehovah and name ego eimi are the name of God that God revealed to Moses at the same time, at the time of the Exodus, with the blood of Asher, ram. అయితే నిజంగా యేసు క్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత వారికి వారితో మాట్లాడిన తర్వాత వారు తెలుసుకున్నాడు ఆయనే దేవుడు, ఆయనలోనే యెహోవాని చూచున్నారు, ఆయనే దేవుడిగా ఉన్నారని అప్పుడు తెలుసుకున్నారు శిష్యులు. Therefore, when Thomas saw the name of God, Jehovah, in Jesus' hand with the nail marks, would have a shot of Jesus' word, I am Amy, at the same time. కాబట్టి నిజంగా మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయనే సర్వాధికారి అయి ఉన్నాడు. ఆయన కొరకు మనము దేవుడికి సమర్పించుకోవాలి. మన జీవితాన్ని మన కొరకు మనం జీవించకూడదు. మనల్ని కొని, తన రక్తము ద్వారా మనల్ని కొని, మనల్ని రక్షించిన క్రీస్తు కొరకు మనము జీవించాలి. హల్లెలూయా. Amen. So Thomas had no choice but to confess Jesus as my God. కాబట్టి నిజంగా మనం చూసినట్లయితే ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభువారు తాను దేవుడిగా ఆయన చెప్పి ఉన్నాడు. చెప్పినా కానీ ఈ యొక్క శిష్యులు వినలేదు, అర్థం చేసుకోలేకపోయారు. Thomas who realized Jesus Christ as God, like Thomas as Amen. Say Amen. అయితే అక్కడ చూసినట్లయితే తోమా గారు మాత్రము ఆయన చేతిలో వేలు పెట్టిన తర్వాత ఆయన కనుగొన్నాడు. ఏం కనుగొన్నాడని? దేవుడై ఉన్నాడని. హల్లెలూయా. Amen. Have you ever heard the word, the blood of God? అయితే తోమా గారు యేసు చేతిలో దేవుని పేరును గొర్రెల రక్తంలో చూపించినప్పుడు అతడు అహం ఏమి అనే యేసు మాటలను గుర్తుపట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయన చేతిలో ఆయన గాయముని ఆయన చేతి వేలను పెట్టి చూసిన తర్వాత ఆయన తెలుసుకున్నాడు, రియలైజ్ అయ్యాడు. నిజంగా యేసు క్రీస్తు ప్రభువు అప్పుడు చెప్పిన మాట నేనే అనే మాట ఆయన తెలుసుకున్నాడు. ఆయనే యేసే దేవుడని. దేవునికి స్తోత్రం. Amen. Since Jesus Christ is the creator God, the blood of Jesus is the blood of God. కాబట్టి మీరు ఎప్పుడైనా ఆయన రక్తంలో ఉన్న విలువను మనం గ్రహించాలి. యేసు రక్తము ప్రతి పాపమును కూడా కడుగుతుంది. యేసు రక్తము ప్రతి బాధ నుండి, బంధకాల నుండి విడుదల చేస్తుంది. యేసు రక్తము మన పైన ఉండాలి. దేవునికి స్తోత్రం. Amen. Acts chapter 20, verse 28. Read it. కాబట్టి Acts chapter 20. అపోస్తలుల కార్యములు Verse 28. 28. అపోస్తలుల కార్యములు 28 చదవండమ్మా. అపోస్తలుల కార్యములు తెలిసి చూద్దాం. బైబిల్ మూసేస్తున్నారు. బైబిల్ చదవాలి. సంపాదించిన తన సంఘమును కాపాడుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు యందును కూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని కూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించినట్టు నాకు తెలియను.
హల్లెలూయా. 21. 아멘. Acts chapter 20, verse 28 states, God purchased the church with His own blood. దేవుడు తన రక్తము చేత ఎవరిని కొన్నాడంటే అండి? ఎవరిని కొన్నాడండి? సంఘాన్ని కొన్నాడు. యేసు రక్తము అంటే ఎవరి రక్తం అది? దేవుని రక్తము. చెప్పండి, ఎవరి రక్తం అది? దేవుని రక్తము. యేసు రక్తం అంటే దేవుని రక్తము. ఆయన రక్తము ద్వారా మాత్రమే మన పాపములు కడగబడతాయి. ఆయన రక్తము ద్వారా మాత్రమే మన శోధనలు తొలగిపోతాయి. ఆయన రక్తము ద్వారా మాత్రమే మనం ప్రతి సాతాను శక్తుల నుండి విజయం పొందగలము. Amen. God says His own blood, that is the blood of God. యేసు దేవుడి రక్తము భూమి ప్రజలందరినీ కూడా మార్చగలదు. దేవునికి స్తోత్రం. Because Jesus Christ is God, the blood of Jesus is the blood of God. అయితే యేసు రక్తాన్ని మనం నమ్మినట్లయితే, యేసు నామాన్ని మనం నమ్మినట్లయితే మన పాపాలు పరిహరింపబడతాయి. Our sin are forgiven, and we are saved not by the blood of animal or people, but by the blood of eternal God. ఆయన రక్తము ద్వారా మనకు శాశ్వతమైన మోక్షము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తును మనం నమ్మాలి. ఆయన నమ్మినట్లయితే ఆయన రక్తము ద్వారా మన పాపములు పరిహరింపబడతాయి. మన మోక్ష మార్గం మనకి వస్తుంది. దేవునికి స్తోత్రం. Because the blood of Jesus said, "Oh, our sin is the blood of God." The blood of Jesus guaranteed complete and eternal salvation to those who believe in Jesus Christ as God. కాబట్టి మీరు యేసు క్రీస్తును నమ్మినట్లయితే ఆయన బిడ్డలుగా మీరు తీర్చబడతారు. ఆయన రాజ్యంలోనికి మీరు వెళ్ళగలరు. యేసు క్రీస్తు ప్రభువారిని మనం నమ్మాలి. ఆయన నమ్మినట్లయితేనే మన దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించగలం. ఆయన నమ్మకపోతే నరకం ఉంది. Amen. This truth is the love of God that the Bible speaks of. కాబట్టి నేను నమ్ముతున్నాను యేసే దేవుడని ఆయన నమ్మితే నా పాపములు తొలగిపోతాయని ఆయన నమ్ముచున్నాడు. మరి మీరు నమ్ముతున్నారండి? Yes. హల్లెలూయా. If you want to believe in Jesus as God and become child of God and come to heaven, say Amen. ఆమేన్. మీరు యేసు క్రీస్తును నమ్మినట్లయితే ఆయన బిడ్డగా మారి దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించగలరు. కాబట్టి మీరు నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నాం. Yes, we believe. Amen. I confess my I confess my case first. You too will follow me and confess the same way. అయితే నేను చెప్పినట్లుగా మీరు కూడా చెప్పాలి నాతో పాటు. ఓకేనండి? ఓకే, అయిపోయింది. Okay. Jesus is my God. యేసు క్రీస్తు ప్రభువారు నా దేవుడని నేను నమ్ముచున్నాను. Amen. I thank Jesus for shedding His blood for my sins. యేసు క్రీస్తు ప్రభువారు నమ్మినట్లయితే మా పాపములు పరిహరింపబడతాయని నేను నమ్ముచున్నాను. The blood of Jesus is the internal blood of God. యేసే దేవుడని నేను నమ్ముచున్నాను.
I have become child of God. యేసు క్రీస్తు ప్రభువారిని నేను వెంబడిస్తాను. Thank you, God, for your love. యేసయ్యా వందనాలు. నీ రక్తము ద్వారా నన్ను కడిగి ఉన్నావని నేను నమ్ముచున్నాను. I will live my life speaking the love of God by saying Jesus is Christ God who was crucified and did for my sin. యేసయ్యా నిన్ను వెంబడించినందుకు నీకు వందనాలు. యేసు రక్తము దేవుని నిత్య రక్తము. I pray in name of Jesus Christ. Amen. నేను దేవుని బిడ్డను అయ్యాను. ఇప్పుడే 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 in Jesus name. Amen. Hallelujah. Yeah. Hallelujah. Those who prayed, okay, hallelujah. Those who prayed have became child of God according to the promise of the Bible. తండ్రి నీ ప్రేమకు వందనాలు. నా పాపము వలన సిలువ వేయబడి ఉన్నా నన్ను క్షమించండి. నా పాపములను తొలగించండి. Okay. Yeah. Because you have become child of God, you have been set free from the devil. తండ్రి నిన్ను వెంబడిస్తాను. నన్ను రక్షించు. నీ కృప ద్వారా నన్ను కాపాడు. Okay. Because you have become child of God, you are free from sin and yeah, okay. Time is okay, sir. Thank you. Yeah, okay. Hallelujah. Yeah, because you have became child of God, you can pray and receive answer. So let's all pray together. Okay? Okay, sir. Pray. 예, pray. 기도하겠습니다. 할렐루야. 야, 기도하겠습니다. 살리신 하나님 아버지 이 시간 성령 하나님, 예수를 나의 주, 나의 하나님으로 고백하는 심령 삶 속에 임하여 주셔서 아버지 악한 귀신이 떠나게 앞서서 저주가 떠나게 앞서서 질병이 물러가게 앞서서 하나님 나라가 심령 가정 삶 속에 임할 수 있도록 예수님 은혜를 나타나 주시옵소서. 아버지 하나님의 자녀가 되었사오니 하나님의 자녀된 권세로 귀신을 쫓아가며 아버지의 사랑을 온 땅에 증거할 수 있는 시대적인 일꾼으로 거듭나시도록 하나님 기름 부어 주옵소서. 성령 충만하도록 하여 주옵소서. 하늘의 기쁨이 임하게 도와 주옵소서. 주 예수 이름 받들어 주옵나이다. 아멘. 할렐루야. 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 glory. 할렐루야. 예. 수고하셨습니다. 감사합니다. 감사합니다. 수고하셨어요. 수고하셨습니다. 예, 오랫동안 수고하셨어요. 수고하셨어요. 하셨네요. 할렐루야. 할렐루야. Thank you so much. Our man of God, 할렐루야. 야, Pastor, thank you so much.